ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరిచామని వైకాపా ప్రచారం చేసిందే తప్ప కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని ఎమ్మెల్యే నల్లబిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. రోగులకు తాగునీటి సౌకర్యం లేకపోవడం దురదృష్టకరమన్నారు. రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తొలగించి దాని స్థానంలో నూతనంగా పిహెచ్సి నిర్మాణం చేశారు. పిహెచ్సి నిర్మాణం చేసినప్పుడు పాత నిర్మాణానికి సంబంధించి అనేక ఆరోపణలు చేస్తూ ఈ కొత్త భవనాన్ని ప్రారంభించడం జరిగింది. కానీ ఈ రోజు ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ మౌలిక వస్తువులు అరకొరగా ఉన్న పరిస్థితిని చూస్తా ఉన్నాం. వాటర్ ఫెసిలిటీ అనేది ఈ లోపల లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. వైద్యులకు కానీ ఇతర సిబ్బందికి కానీ వచ్చిన పేషెంట్లకు కానీ వాటర్ అనేది చాలా ముఖ్యం. దానికోసం బయటికి వెళ్లి తెచ్చుకునే పరిస్థితుల్లో ఇక్కడ ఉంది. ఏ రూమ్స్ చూసినా చాలా కంజెస్టెడ్ గా చిన్న రూమ్స్ స్పేషియస్ గా లేకపోవడం కూడా ఇబ్బందికరంగా మారింది. డ్రగ్స్ స్టోరేజ్ కోసం ఎక్కడ స్టోర్ రూమ్ ప్రొవైడ్ చేయకపోవడం, మరి ఇంత లోపభూయిష్టంగా అత్యంత ఆధునికంగా నిర్మించామని శాసనసభ్యులుగా ఒక డాక్టర్ గారు మాట్లాడిన తర్వాత ఇక్కడ ఈ పరిస్థితులు ఈ విధంగా ఉండడం అనేది విచారకరం. ఇక్కడ ఏదైతే మౌలిక వస్తువులు అదనంగా కావాల్సి వస్తా ఉన్నాయో ఒక ఎస్టిమేట్స్ తయారు చేస్తే దాన్ని ఎక్కడి నుంచి ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయగలం అనేది ఆలోచన చేస్తాం. గ్రామస్తులు కూడా కొన్ని సమస్యలు తీసుకురావడం జరిగింది. పేషెంట్స్ కి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వైద్య సిబ్బంది పైన కానీ పారామెడికల్ స్టాఫ్ పైన కూడా ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేయాలి.